ఈరోజు 'బిగ్ బాస్'కి సంబంధించిన ప్రోమో 1 విడుదలైందని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య ఎంట్రీ ఇస్తాడు మంచి సాంగ్‌తో. సో, "ఏంట్రా ఇక్కడ నువ్వు" అని నాగ్ సార్ అంటే, ఐ థింక్ మీకు తెలుసు కదా! నాకు యాక్టింగ్ అండ్ రేసింగ్ అంటే చాలా ఇష్టమని అంటూ అయితే నాగ్ సార్‌తోని మాట్లాడుతూ ఉంటాడనమాట నాగ చైతన్య. "తెలుసురా నాకు, నాకెందుకు తెలియదు బాగా తెలుసు" అంటూ అయితే నాగార్జున చెప్పడం జరుగుతుంది. నాగ చైతన్య గారు చెప్తారు, 4 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఒక ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. సో, దానికి నేను ఓనర్‌గా హెడ్ బ్యాక్ బోర్డ్ అని చెప్తాడనమాట. ఫెంటాస్టిక్, నాకు తెలియకుండా నువ్వెప్పుడు చేసావురా అని నాగార్జున గారు అంటారు. చేశానులే అంటూ నాగ చైతన్య అనడం జరుగుతుంది. ఇక ఫన్‌గా నవ్వుకుంటారనమాట ఇద్దరు. చైతన్య అందరికీ హాయ్ చెప్తారు. ఇక నాగ చైతన్యం చూసి హౌస్‌మేట్ అయితే చాలా ఎగిరి గంతులేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రీతు అయితే గాల్లో తేలిపోయినట్టే ఫీల్ అవుతుందని చెప్పుకోవచ్చు. హాయ్ చైతు గారు అంటూ చెప్పడం జరిగితే, హాయ్ అని నాగ చైతన్య గారు కూడా రిప్లై ఇస్తారనమాట. హాయ్ రీతు అనేసి. మీరేంటి, మీరంటే నాకు చాలా పిచ్చి అంటుంది రీతు. మొన్నటిదాకా నా పేరు చెప్పావు కదా అని నాకు నవ్వుతూ అడిగితే, సార్ మీరే సార్ అంటూ అయితే కామెడీ చేస్తుందనమాట రీతు. ఇది చీటింగ్ రీతు అన్నట్టుగా నాగ చైతన్య కూడా అనడం జరుగుతుంది. ఇక నాగార్జున గారు చేయిలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి అని నాగార్జున అడిగితే, రీతు వచ్చేసి కాళ్ళు అంటే ఎంత తెల్లగా ఉంటుందో సార్ చైతు గారి అంటూ అయితే మొత్తం సాగదీసుకుంటూ చెప్తుంది రీతు. శిల్పమే చెక్కినట్టు ఉంటాడు సార్ అంటూ ఉంటే, హలో రీతు, ఈ శిల్పాన్ని చెక్కింది నేను, కూర్చో అంటూ ఫన్‌గా చేస్తాడు నాగార్జున గారు. ఇక రీతు చెప్తుంది, నా కార్తీక్ అనే పేరు ఉంది కదా సార్, నేను నా బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఉండాలని కొన్ని రోజులుగా వెతికాను అంటూ చెప్తే, నాగ చైతన్య నీ పేరు జెస్సీ కాదు కదా అంటూ అయితే కౌంటర్ ఇస్తాడన్నమాట ఫన్‌గా. వాళ్ళకు ఒక గేమ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఒక బొమ్మ చూపిస్తే దాని పేర్లు బోర్డు మీద రాయాలి. ఇమ్ము అయితే ఒక పేరు రాస్తాడనమాట. యెస్ అంటూ ఎగురుతూ ఉంటే, ఇక నాగ చైతన్య నీ స్పెల్లింగ్ మీద నీకు నమ్మకం ఉందా అని ఫన్‌గా అడిగితే, లేదు సార్ మీ మీద నమ్మకం ఉంది అంటూ అయితే ఇమ్ము నవ్విస్తాడనమాట. నాగార్జున చెప్తాడు, చేయికి బైక్ అంటే చాలా ఇష్టం. నువ్వు ఇప్పుడు హౌస్ నుంచి బయటకి వస్తే చై నిన్ను బైక్ రైడ్ తీసుకెళ్తాడు అంటూ అయితే నాగార్జున చెప్తాడు. ఓకే సార్, ఓకే ఐఎమ్ రెడీ అంటూ అయితే గంతులేస్తుందనమాట నిజంగానే వెళ్ళేటట్టు. నాగ చైతన్య గారు అంటారు కదా, గెలిచినా కూడా బైక్ రైడ్ తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు నువ్వు గేమ్ నుంచి బయటకు రావడం అంటూ అయితే నాగ చైతన్య అంటారు. మిమ్మల్ని జోస్ నుంచెల్లే గెలుచుకుందాం అనుకుంటున్నాను సార్ అని కామెడీ చేస్తుందనమాట. దానికైతే మైక్ సిగ్గుపడుతూ మైక్ కిందకు పెట్టేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాడు నాగ చైతన్య. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా నవ్వుకుంటారనమాట.